ప్రస్తుతం తెలంగాణలో రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపున బీసీ జనాభా సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ రిజర్వేషన్ అనేది పెంచినట్టే పెంచుతూ మళ్ళీ దాన్ని తగ్గించేసి రిజర్వేషన్లలో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఎక్కడైతే రిజర్వేషన్ అలాట్మెంట్ చేసిందో దాంట్లో చాలా వరకు తగ్గించి బీసీలకి పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు కౌంట్లెస్గా ఉంది. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లో చాలా తక్కువ సీట్లు అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ యొక్క రిజర్వేషన్లు ఏదైతే పెట్టినో దీనికి వ్యతిరేకంగా మేము నినాదం ఇస్తున్నాం. ఏంటంటే బీసీలకి రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచాలి. అలాగే ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్కి పోతున్నామో దీనికి ముందే అనౌన్స్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లస్ ఆసిఫాబాద్ జిల్లాలో చాలా వరకు బీసీ జనాభా ఉన్నప్పటికీ పర్సెంటేజ్ తగ్గింది. కాబట్టి దీనికోసం మేము అవసరమైతే రాస్తారోకోలు ధర్నాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మేము ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం. జై మల్లన్న. జై జై మల్లన్న. ముందుగా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారము. ఈ రోజున ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలము బీసీలకు కేవలము 20% 20 సీట్లే 20 మాత్రమే కేటాయించింది. ఎంత అన్యాయం అంటే రేవంత్ సర్కారు ఎంతగానో అన్యాయం చేసింది. పోయిన ఎలక్షన్లను బట్టి చూసినట్లయితే పోయిన ఎలక్షన్లో 33 ఇచ్చారు, కానీ ఈసారి ఎన్నికలలో కేవలం 20 ఇచ్చారు. 335 స్థానాలుంటే బీసీలకు ఇచ్చేది బిచ్చమా? అదేమన్నా? మేము దీన్ని ఖండిస్తున్నాం. టీఆర్పీ పార్టీ నుండి ఖండిస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో మేము ధర్నాలు కూడా చేస్తాం. దీన్ని పెంచాలి, 25కి ఇంకా పెంచాలి. పెంచితేనే బాగుంటుంది, లేకపోతే మేము ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు కూడా మేము చేస్తామని ఈ విధంగా మేము ఖండిస్తున్నాం టీఆర్పీ పార్టీ నుండి.